హలో హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, మనము మదర్స్ డే సందర్భంగా నేను ఒక విషయం అనేది రియల్గా ఇది జరిగిందండి. ఇది మాకు తెలిసిన వాళ్ళ అంటే నాకు తెలిసిన వాళ్ళు ఏం కాదండి. ఒకప్పుడు నా షాప్లో వర్క్ చేసే ఒకళ్ళు అనమాట. ఇప్పుడు కాదు, ఆల్రెడీ ఇది జరిగి కూడా ఒక 9 years అయిపోయిందండి. ఓకేనా, అలాంటి ఒక అమ్మాయికి జరిగిన సంఘటన అనేది ఇంకా ఫ్యూచర్లో, ఇప్పుడు నేనంటే పబ్లిక్లోకి వచ్చాను కాబట్టి ఫ్యూచర్లో ఆ అమ్మాయికి జరిగినట్టు ఎవరికి జరగకూడదు అని ఈ వీడియో చూసే ప్రతి ఒక్క పేరెంట్స్ అనేది తెలుసుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా, మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి. అందరికీ కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక ఆడపిల్ల అండి, అమ్మాయి. ఓకే, ఒక అమ్మాయి అంటే మమ్మీ డాడీ వాళ్ళు ఏంటంటే ఈరోజు పని చేస్తేనే వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఇంట్లోకి అనేది గడుస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాంటి ఒక ఆడపిల్ల అమ్మాయికి ఇంకా 4-5 మెంబర్స్ ఉన్నారండి, అంటే వాళ్ళ అమ్మకి. ఓకేనా, 4-5 మెంబర్స్ ఉన్నారనమాట. అయితే ఈ అమ్మాయికి సంబంధం చూసి అబ్బాయికి ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ ఊళ్ళో సంబంధం అనేది ఫిక్స్ అయిందనమాట. ఓకే, ఫిక్స్ అయిన తర్వాత ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి వేరే అబ్బాయి లవర్ ఉన్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయి ఎంక్వైరీ చేస్తే తెలిసిపోయిందనమాట. తెలిసిన తర్వాత ఆ అమ్మాయికి తెలిసిన తర్వాత సంబంధం వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ అయిపోయింది ఆ మ్యారేజ్. సంబంధం వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ రిలేషన్ అంటే అమ్మాయి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ సొంతం మేనమామ వాళ్ళు అనమాట, రిలేషన్స్. ఓకే, వాళ్ళు ఏం చేశారు, ఈ సంబంధం ఎట్లాగో మేము సేమ్ క్యాస్ట్ కదా, సో ఇలా మా అక్క కూతురు ఉంది, చాలా మంచి అమ్మాయి, బాగా ఉంటుంది, ప్లస్ మీకు ఇష్టమైతే అమ్మాయి నచ్చితే మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి, మా అమ్మాయి వాళ్ళు కట్నం ఏమి ఇవ్వలేరు, పేదవాళ్ళు, మా అక్క కూతురైనా నన్ను తలుచుకొని బతికిద్ది కదా అని చెప్పేసి ఇంకా సంబంధం అనేది తెచ్చారండి. ఓకే, సంబంధం అనేది తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి అంటే అమ్మాయికి అబ్బాయికి అమ్మాయి నచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారనమాట. ఓకే, సంబంధం అంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళకి సంబంధం మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం ఏంటా అని మీరు అనుకోవచ్చండి. ఇక్కడే పెద్ద ట్విస్ట్ అనమాట. అదేంటంటే అబ్బాయికి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు, వైఫ్ 5 years బ్యాక్ వెళ్ళిపోయిందని వీళ్ళు ఏం చేశారంటే, అమ్మాయి క్యాన్సర్ ఉంది, చావు బ్రతుకులలో ఉంది, మాకు చిన్నమ్మ బిడ్డనే మనవరాలు, అంటే నాకు మేనకోడలు అవుతుంది, మేనకోడలు వరుసన మేము పెళ్లి చేసుకున్నాము, అమ్మాయికి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు ప్రజెంట్ క్యాన్సర్ ఉంది, ఎప్పుడు చనిపోయేది తెలీదు. ఇది ఒక పెద్ద కట్టు కదా. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది, ఇద్దరికి భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు, అమ్మాయికి హెల్త్ బాగాలేదు కదా, ఇంత మెడిసిన్ వాడినా కూడా తగ్గట్లేదు, ఇలా చెప్పారు. చెప్పడానికి బాగానే ఉంది, వినడానికి బాగానే ఉందండి, కానీ ఇది రియాలిటీనా కాదా అనేది అమ్మాయి తరపు వాళ్ళు కానీ అలాగే సంబంధం తెచ్చిన మేనమామ కానీ వెనక ముందు ఏమీ ఆలోచించలేదన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి సంబంధం ఫస్ట్ కుదిరింది అనేది ఎందుకు ఎత్తకొట్టుకున్నారంటే వాళ్ళు, ఆ అమ్మాయి చాలా తెలివికలదంటండి, లవర్ లేదు ఏం లేదు అమ్మాయికి. ఓకే, వీళ్ళు ఇంత తెలివికలదాన్ని మేము పెళ్లి చేసుకుంటే రేపు మమ్మల్ని మడతెట్టేసి కొట్టేస్తుంది, మమ్మల్ని రోడ్డు మీదకి ఈడుస్తుంది, ఆల్రెడీ నేను చేసేది తప్పు అని చెప్పేసి వాళ్ళు డ్రాప్ అయిపోయినారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఏంటంటే, అమ్మాయి అరే పాపం కదా, పేదింటి అమ్మాయి అయితే మమ్మల్ని ఏం చేయలేదు అని చెప్పేసి మాట్లాడారు. నాకు ఆస్తి ఉంది, ల్యాండ్ ఉంది, 15 ఎకరాలలో ఉంది, మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, నెలకు 1 లక్ష రూపాయల శాలరీ వస్తుంది,
ఓకే, నెలకి 1,00,000 రూపాయల శాలరీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంత శాలరీ వచ్చినా మాకు వస్తుంది. సంవత్సరానికి ల్యాక్స్లో పంట అనేది తీస్తాం మేము. అలాగే ఇంకా మాకు ఇల్లులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఇలా ఉంది, వ్యవసాయం ఉంది అని చెప్పేసి అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేశారండి. అమ్మాయి ఏమనుకుంది, అంత లోక జ్ఞానం అంటే తెలివి తక్కువతనం అనమాట. అమ్మాయికి తెలివి లేదంత. అమ్మాయి ఏమనుకుంది అంటే, అరే పాపం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏంటంటే, అరే ఆస్తి ఎక్కువ ఉంది, మేము కట్నం ఇవ్వలేము, పిల్లలు ఉంటే ఏంది, ఎవరు ఉంటే ఏంది, తల్లి చనిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచించారండి. వాళ్ళ పేరెంట్స్ కూడా పాపం అమ్మాయికులు కాబట్టి వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. సో ఇక్కడ ఈ అమ్మాయికి ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి ఏమనుకుందంటే, అరే పాపం అమ్మకి ఆల్రెడీ పిల్లలు ఉన్నా కూడా అమ్మాయి అబ్బాయి ఉన్నారు కదా పాపం, చిన్న పిల్లలు వాళ్ళు, ఈమె చనిపోతే ఈయన ఎట్లాగైనా ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇది ఒకటి చిన్న లాజిక్ అండి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి పిల్లలు అనాథలు అవుతారు. ఈయన మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి ఈ పిల్లల్ని బాగా చూసుకోదు. అదే నేనైతే బాగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్నాక మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. ఇక్కడ అంతా బాగానే ఉందండి. అబ్బాయి తరపున ఎవ్వరూ రాలేదు. ఇద్దరు అంగడికి వెళ్ళి గేదెలు కొనుక్కొని అమ్ముకుంటారు చూడండి, ఆ అంగడికి వెళ్ళే వాళ్ళిద్దరు వచ్చారండి. మరి వాళ్ళిద్దరు వచ్చినప్పుడైనా అబ్బాయి తరపున ఎవరు రావలేదు కదా, మరి వీళ్ళిద్దరే వచ్చారు. ఈ ఇద్దరికి ఈ అమ్మాయిని ఎలా ఇవ్వాలి, ఎలా మ్యారేజ్ ఎలా ఆపేద్దామని కూడా ఎవరికి ఆలోచన రాలేదు ఫ్రెండ్స్. అంటే అమ్మాయి తలరాతలు అలా జరగాలని రాసి పెట్టుంది అనుకుంటా. సో ఎవరికి ఇది అవ్వలేదు. ఫస్ట్ నేను విన్నప్పుడు కూడా నేను షాక్ అయినానండి. ఈ అమ్మాయి ఏదో సినిమాలో స్టోరీయో ఏదో తెచ్చిపెడుతుంది ఈ పిల్ల, ఏం సినిమా అని చెప్పేసి అలా అనుకున్నాను నేను. కానీ ఇది రియల్గా జరిగిన స్టోరీ అనమాట. ఓకే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మంచి వాళ్ళే అయితే మ్యారేజ్ అయిపోయిన తర్వాత 5 డేస్కి ఫస్ట్ భార్యకి తెలిసి ఆమె వచ్చేసిందండి. ఆమె క్యాన్సర్ లేదు, ఏం లేదు, మొత్తం మోసం అక్కడ. ఇంకా మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కొత్తగా పెళ్ళయింది అని చెప్పి హ్యాపీగా ఉండాలా, లేదు అంటే ఆ అమ్మాయికి అరే నా లైఫ్ ఇలా జరుగుతుందా అని బాధపడాలి. చుట్టూ చూస్తే అంత శూన్యం. అప్పటికి వాళ్ళ మమ్మీ వాళ్ళకి కాల్ చేసి చెప్పినా కూడా వాళ్ళు అడగడానికి కూడా రాలేదండి. అంటే పేదరికము ఒక మనిషిని ఎంత దానికైనా కృంగదీస్తుందనేది ఈ అమ్మాయి లైఫ్ ఒక ఉదాహరణ ఫ్రెండ్స్. ఓకేనా? ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఫ్యూచర్లో ఏ అమ్మాయికైనా అలాంటి ఒక సంబంధం వచ్చినప్పుడు వెనక ముందు ఎవరైనా ఉన్నారా లేరా, వీళ్ళకి ఈమెకి నిజంగానే వైఫ్ ఉందా లేదా హస్బెండ్ ఉన్నాడా లేడా అది అనేది ఎంక్వైరీ చేసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత చేసిన అందరూ బాగానే ఉంటారు, కానీ అనుభవించే ఆడకూతురికి ఒక్కదానికే బాధ అనేది ఉంటుంది. అవునా కదా చెప్పండి? అలాగే ఈ అమ్మాయి ఏమైందంటే, ఇంకా మ్యారేజ్ అయ్యింది 1 మంత్ కూడా అవ్వలేదండి. ఇంకొక ఆమె వచ్చినాక ఒక 10 డేస్ 15 డేస్ అలా అవుతుంది. అలా అయిన తర్వాత అమ్మాయి సడన్గా అంటే వ్యవసాయం పనికి వెళ్తూ సరిగ్గా తినకోకుండా, ఏంటి నేను ఈ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసినానా అంటే వీళ్ళే నన్ను మోసం చేసి ఇలా మ్యారేజ్ చేసుకున్నారు కదా అని పాపం సరిగ్గా తినక నిద్ర లేక అట్లా అయ్యి కళ్ళు తిరిగి చాలా పడిపోయిందంటండి అమ్మాయి. పాపం పడిపోయిన తర్వాత ఇంకా ఏంటి పెళ్ళి 20 రోజులు కూడా కాలేదు, అప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంటా, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోవాల్సి వచ్చింది, కొంపదీసి ఈ అమ్మాయి బయట ఏమన్నా తిరిగిందా, ప్రెగ్నెన్సీ వచ్చిందా అని చెప్పేసి అమ్మాయిని నెక్స్ట్ డే తీసుకెళ్ళి టెస్టులు చేయించారంటండి. ఓకే, ఇక్కడ ఈ అమ్మాయి ఎంత అమ్మాయికురాలనేది చెప్తాను మీకు. నేను చెప్తుంటే కూడా నేనే ఫస్ట్ టైం షాక్ అయ్యాను. ఓకే,
డాక్టర్ వాళ్ళకి తెలిసిన డాక్టరేనండి. వాళ్ళ ఫ్యామిలీ అంటే అమ్మ వాళ్ళ ఊర్లో డాక్టర్ అంటే అతను పెద్ద డాక్టర్. ఓకే. పెద్ద హాస్పిటల్ కూడా ఉంది వాళ్ళకి. టెస్టులు చేపిస్తూ ఉంటే ఒక ప్రెగ్నెంట్ తోటి ఉన్న వాళ్ళకి ఎన్ని టెస్టులు అయితే చేపిస్తారు అన్ని టెస్టులు అనేది అమ్మాయికి చేపించారంట. ఈ అమ్మాయి నేను కళ్ళు తిరిగి కింద పడిపోతేనే నాకు ఎన్ని టెస్టులు చేపిస్తున్నారు, మా అత్తకి నేనంటే ఎంత ప్రేమ ఉంటే నాకు ఎన్ని టెస్టులు చేపిస్తుంది, పోనీలే నా లైఫ్ ఇలా అయినా కూడా కనీసం నా అత్తగారు నా గురించి ఆలోచిస్తున్నారా, ఇంత గొప్పగా ఆలోచించి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నాకు టెస్టులు చేపిస్తుందా, అన్ని టెస్టులు అని చెప్పేసి అమ్మాయి పాపం అమాయకురాలు కదండి. సో అలా ఆలోచిస్తుందంట. టెస్టులన్నీ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినప్పుడు డాక్టర్తో మాట్లాడాలి కదా. ఆ అమ్మాయిని పక్క రూమ్లో పంపించి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మాట్లాడేసి డాక్టర్ తోటి ఏమో టెస్టులు తీసుకొని వచ్చింది. ఈ అమ్మాయి టెన్షన్ ఏంటంటే టెస్టులల్లో వామ్మో నాకు ఏమైందో ఏమో, నేను కళ్ళు తిరిగి పడిపోయినా, నాకేమన్నా రోగం ఉందా లేకపోతే ఇంకేమన్నా ఉందా, ఏం చెప్తారో టెస్టులలో ఏమొస్తుందో అని ఈ అమ్మాయి కంగారులో ఈ అమ్మాయి ఉందంటుంది. డాక్టర్తో మాట్లాడేసి అప్పుడు మొహం అంతా మార్చుకొని ఇలా ఉన్న అత్తగారు నవ్వుకుంటూ బయటకు వచ్చిందంటండి. అమ్మ దగ్గర కోడల దగ్గరికి వచ్చేసి, అవును అత్తయ్య నాకేమైంది, నేను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయినానంట, నాకేమన్నా జబ్బు ఉందని వచ్చిందా, రిపోర్ట్స్లలో ఏమొచ్చింది అని అంటే అప్పుడు వాళ్ళ అత్త నవ్వుకుంటూ, లేదమ్మా నీకు పైత్యం అనేది ఉందంట, మేము లేని వాళ్ళమా, మా ఇంట్లో బువ్వ లేదా, అన్నం ఎందుకు తినట్లేదు, నువ్వు అన్నం తినాలా, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి ప్రేమతోటి ఏం తెలియనట్టు వాళ్ళ అత్తతోటి ఉండింది. చెప్తూ ఉంటే అమ్మ మా అత్త నా గురించి ఇంత ఆలోచిస్తుందా అని చెప్పేసి అమ్మ ఏం చేసింది, ఇంకా తినడం మంచిగానే ఉండడం ఇవన్నీ చేస్తుంది. అలా ఒక 1.5 2 months జరిగిందండి. అప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళయి 2 కంప్లీట్ అయ్యి 3 స్టార్ట్ అవుతాయి ఇంకొక 10 days అయితే. అప్పుడు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత పీరియడ్స్ అనేది రావట్లేదు ఎందుకు అని చెప్పేసి ఈ అమ్మాయికి అప్పుడు టెస్ట్ చేయించారంటండి. మళ్ళీ అది హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తే అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని వచ్చింది. 20 daysకి 15-20 daysకి ఆపరేషన్ అదే టెస్ట్లు అనేది చేపిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ రాలేదండి. ఇప్పుడు ఎవరికైనా కూడా ప్రెగ్నెన్సీ అనేది 20 daysలో అయితే రాదు కదా ఫ్రెండ్స్, అవునా కదా. సో 2 months కంప్లీట్ అయ్యి 3 months ఇంకొక 10 daysలో పడతాయి అన్నప్పుడు ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓకే, ఇదొకటి బాగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత ఇంకా అప్పటికి ఆ అమ్మాయిని గొడవలు పెట్టుకోవడము, కొట్టడము అన్నీ చేయడము స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కానీ పడిన వాళ్ళకి ఎంత నరకం ఉంటుంది అనేది పడే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఇంకా అది అయిపోయినాక ఇంటికి వచ్చేసారు. ఇలా హస్బెండ్ తోటి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి బావ, ఇలా అయిపోయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది బావ నాకు అని చెప్తే హస్బెండ్ అన్నాడంటండి, అవును ఈ ప్రెగ్నెన్సీ నాకే వచ్చిందా, లేకపోతే పెళ్ళికి ముందే నువ్వు ఎవరితోనైనా తిరిగావు. అమ్మాయి ఒక్కటేసారి షాక్ అయిపోయిందంటండి. అంటే అమ్మాయి లైఫ్ ఇలా అయిపోయింది అని చెప్పేసి బాధపడాలా, ప్రెగ్నెన్సీ వచ్చినందుకు సంతోషపడాలా, లేదా హస్బెండ్ అనుమానించినందుకు ఏమని సమాధానం చెప్పాలి. అయితే ఈ అమ్మాయి ఒకటే అనిందంటండి. ఈ అమ్మాయి ఏమనిందంటే, నాకు లవర్ అనేవాడు ఉంటే, లేడు ఒకవేళ ఉంటే నేను వాడినే పెళ్లి చేసుకుంటాను, కానీ వాడికి కడుపు చేయించుకొని వచ్చి నీకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేముంది అనేసి, ఇక్కడ నీ వైఫ్ నీ పిల్లలు అందరూ వచ్చారు నన్ను వెళ్ళిపోవడం కోసం, నన్ను ఇలాంటి చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం లేదు, కొట్టినా ఏది చేసినా నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఇలాంటిది ఒక నింద అనేది నువ్వు నా మీద వేస్తున్నావు. ఓకే, ఈరోజు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ నా కడుపులో ఉంది కాబట్టి నువ్వు దాన్ని గుర్తించలేవు, కనీసం ఈ భూమి మీద పడినప్పుడైనా ఇది నా బిడ్డ, నా రక్తం అనేది నీకు తెలుస్తుంది కదా.
అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఇవి అమ్మాయిని ఎంత టార్చర్ చేసినా అమ్మాయి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మాయికి అబార్షన్ టాబ్లెట్లు ఇప్పించారంట ఫ్రెండ్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి ఇక్కడ ఈ టాబ్లెట్ల విషయంలో మోసపోలేదు. ఎలా మోసపోలేదు అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? కానీ కష్టం అనకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. అమ్మాయి ఏం చేసిందంటే టాబ్లెట్లు ఇలా ఇస్తే వాళ్ళ అత్తగారికి టాబ్లెట్లు ఇస్తూ ఉంటే ఈ అమ్మాయి అని డాక్టర్ ఆమె అనిందంట, ఆ పాపం నాకెందుకయ్యా, ఆమెకే ఇవ్వు, మా కోడలికి వెయ్యండి టాబ్లెట్లు అని చెప్పి ఈ అమ్మాయి ఏం చేస్తారని డాక్టర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత టాబ్లెట్లు ఇస్తే తీసుకొని ఇట్లా తీసి ఓపెన్ చేసి ఇలా ఆ బట్టలో ఉంటాయి కదా ఫ్రెండ్స్ టాబ్లెట్స్, తీసుకొని ఇలా చూసి ఇవి చూసింది. 510 రూపాయలు ఉందంటండి ఒకటే టాబ్లెట్ మిడిల్లో ఉండి ఇక్కడ ఇట్లా హోల్స్ లాగా ఇట్లా టాబ్లెట్ల లాగా చిన్న చిన్న గొట్టాల టైప్లో ఉన్నాయంట. 500 రూపాయలు. ఈ అమ్మాయి ఇంత చిన్న టాబ్లెట్ ఇంత ఖరీదు అంటే నాకు బలం లేదని మా అత్త ఇంత కాస్ట్లీ టాబ్లెట్లు ఇప్పిస్తుందా నాకు? చూసారా ఫ్రెండ్స్, ఆ అమ్మాయి పాపం ఎంత అమ్మాయికురాలు అనుకుందంట. మళ్ళీ ఇంత చిన్న టాబ్లెట్ ఇంత రేట్ ఎందుకు ఉంటుంది? ఇది ఒక టానిక్ అయినా కూడా, అయినా టాబ్లెట్లు ఇస్తారు బలానికి, టానిక్లు ఇస్తారు కదా. అంటే అప్పుడు అమ్మాయి టాబ్లెట్లు చూసి డాక్టర్ టానిక్ రాయడానికి అనేది, ఇంకా టానిక్ తీసుకొస్తావమ్మా, నువ్వు వెళ్ళి తెచ్చుకోకండి, మీ అత్తగారితో మాట్లాడాలంటే, ఏం లేదులే అయ్యా, రిసిప్ట్ నాకు ఇవ్వు, నేను వెళ్ళి తీసుకొస్తా టానిక్, మా అమ్మాయితో మీరే ఆ టాబ్లెట్లు వేసుకోవాలి ఏందనేది మీరే మాట్లాడండి అని చెప్పేసి అమ్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు డాక్టర్ అన్న ఈ టాబ్లెట్ 510 రూపాయలు ఎందుకు ఉంది, ఇంత చిన్న టాబ్లెటు అంటే బలానికి ఇంత రేటు టాబ్లెట్లు వేసుకోవచ్చా అంటే మనకి ఏమీ అవ్వదా అంటే బలానికి టాబ్లెట్లు కూడా ఉంటాయా? నేనైతే సిరప్లు ఉంటాయని తెలుసు నాకు. అంటే ఏమ్మా ఈ టాబ్లెట్లు అబార్షన్ టాబ్లెట్లు మీ అత్తగారు నీకు చెప్పలేదా, నీకు వీక్గా ఉన్నావు, ఇప్పుడు చిన్న వయసు నీకు, పిల్లలు ఎందుకులే అని చెప్పేసి అబార్షన్ చేపియాలని చెప్పేసి మీ అత్తగారు నీకు చెప్పాను అన్నారు, నీకు తెలీదా అనేసి. షాక్ అయిపోయి అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక, అన్న నన్ను ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, నేను వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి అని నన్ను బాగా టార్చర్ పెడుతున్నారు, నన్ను కొట్టిన దెబ్బలు ఇవన్నీ చూడండి అన్న ఎలా కమిలిపోయాయో అని చెప్పేసి చెప్పిందంటండి. అయితే ఈ టాబ్లెట్లు నువ్వు వేసుకోమాకమ్మా అని చెప్పేసి డాక్టర్ చెప్పారండి. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆ టాబ్లెట్ ఇలా ఓపెన్ చేసి వాళ్ళ ముందే ఈ 2 వేళ్ళ చందుని టాబ్లెట్ పెట్టుకొని ఇలా నోట్లు వేసుకొని ఇది ఇట్లనే పెట్టేసుకొని ఈ 2 వేళ్ళ సందున, దేవుడు ఎంత గొప్పడు కదా ఫ్రెండ్స్. లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయిన వాళ్ళ లైఫ్ ఎలాంటి టర్నింగ్ అనేది తిప్పుతారనేది ఆ అమ్మాయి లైఫే ఉదాహరణ. ఆ టైంలో ఆ అమ్మాయికి ఆలోచన రావడం కూడా గ్రేట్. వాళ్ళ ముందే వేసుకొని వాళ్ళ ముందే వాటర్ తాగేసి 5 మినిట్స్ అటు ఇటు తిరిగి అక్కడ కూర్చోవడం ఏదో ఒకటి చేసి తీసుకొచ్చి హౌజ్ ఉంటుంది కదండి ఊళ్ళల్లో, హౌజ్ దగ్గర ఆ టాబ్లెట్ అనేది ఇట్లా తొక్కితే కాలు మెట్ట నల్లగా అయిపోయిందంట ఫ్రెండ్స్. అంటే అది ఎంత పవర్ఫుల్లో ఒకసారి ఆలోచించండి. తర్వాత 10 డేస్ అయినా 15 డేస్ అయినా ఈ అమ్మాయికి పీరియడ్స్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి, అవును నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావా అంటే ఈ అమ్మాయి అనిందంటే, నేను వేసుకున్నాను బావా, వేసుకున్నా, ఎందుకు బలానికేగా టాబ్లెట్లు, అట్లా అడుగుతున్నావు ఎందుకు అలా మాట్లాడేసరికి, ఏం లేదు వేసుకున్నావా లేదా అది మాట్లాడేసి, ఈ అమ్మాయి టాబ్లెట్లు అనేది ఎందుకు వేసుకోలేదు డాక్టర్ని అడిగితే చెప్పకపోవడం వల్ల వేసుకోలేదు ఫ్రెండ్స్. ఓకే, తర్వాత ఇంకా అమ్మాయి 3 మంత్స్ కంప్లీట్ అయ్యి 3 మధ్యలో అనమాట, అలా 3.5 నెలలు, 3 నెలల 15 రోజులు అంటండి ప్రెగ్నెన్సీ. అయితే వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అక్క గురించి ఎవరు బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటే, అది వేరే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, మన ఇంట్లో వాళ్ళు మన ఆడబిడ్డ గురించి ఇలా మాట్లాడుకుంటే బయట వాళ్ళకి ఎలా ఉంటుంది, చురుకనగా చూస్తారు కదా అని చెప్పేసి అమ్మాయి తెలిసి తెలియని మాటలు 2 మాటలు వల్ల మాట్లాడిందంటండి. ఇంకా మా అక్క గురించి నువ్వే ఇలా బ్యాడ్గా మాట్లాడతావా అని చెప్పేసి
అంటే ఎవరండి ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ సమితి ఇలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈ అమ్మాయి విని ఈ అమ్మాయి ఆ మాట మాట్లాడిందంటండి. ఇలా చెప్తున్నారు బావ అంటే ఆమె లేదు లేదు నేను అనలేదు ఆమెనే అనింది అనేసి చెప్తే, ఎంతైనా ఫస్ట్ పిల్ల ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు ఉన్న మాటలు నమ్ముతారా, కొత్తగా వచ్చిన మాటలు నమ్ముతారా ఫ్రెండ్స్ చెప్పండి. నువ్వు అన్నీ ఇలా మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ తోటి ఉంది అని కూడా చూడకుండా సోయి లేకుండా కొట్టేసి ఒళ్ళు మొత్తం కమిలిపోయి వాతలు కట్టే వరకు, అంటే బ్లౌజ్ వేసుకున్న బ్లౌజ్ కూడా టైట్గా అయ్యి కత్తెరతో కట్ చేసుకొని ఇప్పుకునేలా ఒళ్ళు వాసిపోయేలా కొట్టానంట ఫ్రెండ్స్. కొట్టి అమ్మాయికి ఇంకా కొంచెం సోయి ఉందంతే, బావిలో పడేయాలి దీన్ని, ఇది బతికినా కూడా వేస్ట్, రేపు ఫ్యూచర్లో ఇది పిల్లని కానీ వద్దంటే పిల్లని అంటుంది, ఇది రేపు భవిష్యత్తులో మనకి ఎఫెక్ట్, ఇది ఆస్తిలో అన్ని భాగాల కానించి అన్నీ ఇవ్వాల్సి వస్తుంది అని బావిలో పడేయడానికి వాళ్ళ ఇంట్లోనే బావి ఉంటుందంట ఫ్రెండ్స్. లాక్కొని వెళ్తూ ఉంటే మళ్ళీ ఇప్పుడు దీన్ని బావిలో పడేస్తే దీని బాబాయ్ పోలీస్ జాబ్ చేస్తాడు, రేపు మనల్ని ఎంక్వైరీ చేసి అన్నీ చేస్తాడు, వద్దులే దీన్ని ఎట్నైనా వదిలించుకోవాలి అని చెప్పేసి వదిలేశారు. అలా జరిగినాక ఏ ఆడ కూతురైనా కూడా అన్ని బాధలు తట్టుకుంటూ ఆ బిడ్డని కనాలా, వాళ్ళకి ఇష్టం లేని బిడ్డ అని చెప్పి తొలగించుకోవాలి. తర్వాత ఒక 4-5 ఏళ్ళ కొట్టిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత వాడు వచ్చి హస్బెండ్ వచ్చి, అమ్మ నీకు అవును నీకు నేను ఒకటి అడగనా నిన్ను అంటే, అడుగు బావా ఏంటిదని అంటే, ఈ పిల్ల నీకు కడుపులో బిడ్డ కావాలా, నీకు పక్కన మొగుడు కావాలా అని అడిగాడంట ఫ్రెండ్స్. అంటే పక్కన అమ్మాయి ఒక్కటే అనిందంట, ఏ రోజైతే నువ్వు మోసం చేసి ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టావో ఆడేనే నాకు హస్బెండ్ అనేవాడు నా మనసులో లేడు, మెడలో ఉంటాడు అంతే, నా మనసులో లేడు, కానీ నా బిడ్డ కోసం నిన్నైనా వదులుకుంటా మొగున్నాను, కానీ నా బిడ్డకు నేను ఆభాషను మాత్రం చేయించుకోను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. తర్వాత ఇంకా అలా జరిగినాక నన్ను ఇలా అంటావా అలా అంటావా అని మళ్ళీ కొట్టాడంట ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి బయటకు ఇంకా తర్వాత ఒక 3-4 డేస్కి అమ్మాయికి అది ఆషాఢం వచ్చిందంట, వచ్చేసింది. 1 మంత్ తర్వాత స్నానం పడినాక 1 వీక్ తర్వాత కూడా రాకపోయేసరికి మమ్మీ వాళ్ళు ఫోన్ చేసి, మరి మీ కోడలు తీసుకెళ్ళారా ఏంటిదని అంటే, రేపు వస్తున్నామంటే వాళ్ళ మమ్మీ ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి అమ్మాయికి అన్ని చెకప్లు చేపించేసి ఇంకా వాళ్ళ అత్తగారి ఇంటికి తీసుకొని పోతానికి ఇంకా రెడీ అన్ని టాబ్లెట్లు అన్నీ ఇప్పించేసి అక్కడ పెట్టింది. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చే ముందు వాళ్ళ అమ్మాయి వాళ్ళ మేనత్త చిన్న నాయనమ్మల కూతురు ఒక ఉంటే, అమ్మ మీ సౌత్ వచ్చిందంట కదన్నా, నిన్ను ఎట్లా చూసుకుంటాను ఏంటిది మంచిగా చూసుకుంటుందా అంటే, బాగా చూసుకుంటుంది మా అత్త, ఇట్లా నేను కళ్ళు తిరిగి పడిపోతే నాకు పెళ్ళైన 15 రోజులు హాస్పిటల్లో కూడా చూపించింది, ఇవన్నీ టెస్టులు చేశారు అని అంటే, ఏమేమి టెస్టులు చేశారని అడిగారంట ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అన్ని టెస్టులు చేయించారు, బ్లడ్ టెస్ట్ అన్నీ అని అంటే, తిక్కలదానా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినావు అని చెప్పి భయంతో బాధతోటి చేయించలే, ప్రేమతోటి నీకేమైనా ప్రెగ్నెంట్ అయిందేమో పెళ్ళి కాకముందు తిరిగావేమో అని చెప్పి చేయించింది మీ అత్త, జాగ్రత్తగా ఉండు నాన్న నువ్వు అని చెప్పి అప్పుడు షాక్ అయిందంటండి అమ్మాయి, ఇలా కూడా ఆలోచిస్తారా అనేసి. దాని తర్వాత ఇంకా ఈ అమ్మాయి నెక్స్ట్ డే వచ్చి తీసుకెళ్ళిన రోజు వాళ్ళు వెళ్ళేసరికి ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి 100 కిలోమీటర్స్ ఉంటుందంటండి. తీసుకెళ్ళిన రోజు నైట్ బాగా కొట్టి గ్యాస్ బండ ఉంటుంది కదండి, గ్యాస్ బండ దగ్గర తీసుకెళ్ళారు. గ్యాస్ బండ దగ్గరికి అంటు పెడతా నేను చంపేస్తాను, ఆభాషణ చేయించుకుంటావా లేకపోతే నువ్వు చచ్చిపోతావు అనేసి అంటే, నువ్వేంటిదిరా నన్ను చంపేది, నేనే చచ్చిపోతా, నీతో పాటుగా మనం అందరం చేద్దాం రా అని చెప్పేసి అమ్మాయి గ్యాస్ పైప్ కూడా వీకిందంటండి ధైర్యంతో. అప్పుడు వాళ్ళ భయం వేసి వదిలేశారంట అమ్మాయిని. తర్వాత నెక్స్ట్ డే నైట్ ఈ అమ్మాయిని ఎట్లనైనా మనం చంపాలి, ఇది మన మాట వినేటట్టు లేదు ఏం లేదు అని చెప్పేసి
మాట్లాడుకుంటుంటే హస్బెండ్ ఫోన్లో అత్త గారు భర్తతోటి ఫోన్లో మాట్లాడుతుందంట అండి. విని అమ్మాయి వీళ్ళు చంపేస్తే నన్ను నా ఆత్మకు శాంతి అనేది ఉండదు, నేనే చచ్చిపోతా అని చెప్పేసి ట్యాబ్లెట్లు వేసుకుందంట. మొత్తం ఒలిసేసి వాళ్ళ అమ్మ అంతకు ముందే తీసుకుని, అంటే ట్యాబ్లెట్లు వేసుకుంటే చచ్చిపోతారా బతుకుతారా అనేది అవగాహన కూడా అమ్మాయికి లేదు. సో వేసుకుంటా అని చెప్పి అన్ని ఒలిసి చేతులు వేసుకుందంట. జస్ట్ వేసుకునేదేనండి. ఓకే, వేసుకునేటానికి వెళ్ళి అలా ఉన్న తర్వాత ఒక క్షణం ఆలోచించింది. అవును, ఇప్పుడు నేను ఒకవేళ వేసుకుని చచ్చిపోతే రేపు మా అమ్మ వాళ్ళు అవును విధిని లవ్ చేసింది, వాడు వచ్చిండు మా ఇంటికి, అందుకే మేము చూసినామని చెప్పి అది చచ్చిపోయిందని చెప్తారు కదా, నా మీద వేసే నింద నిజమవుతుంది కదా, నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను సాగకూడదు, నేను బతికే సాధించాలి ఏదైనా అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు 300 ఇచ్చారంట. ఏమన్నా తినాలనిపిస్తే తిన్నాను నువ్వు కొనుక్కొని, ప్రెగ్నెంట్ తోటి ఉన్నావు కదా అని ఇస్తే డబ్బులు తీసుకొని మంచినీళ్ళ బిందె తీసుకొని మంచినీళ్ళు తీసుకొస్తా అత్తయ్య నేను అని చెప్పేసి వచ్చి స్కూల్ దగ్గర బోరింగ్ దగ్గర వాటర్ కొట్టి అవి నీళ్ళు మొత్తం నిండినాక కాసేపు కూర్చొని నేను ఇప్పుడు ఇంట్లో నుంచి ఎక్కడికన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మంచిగా, ఎక్కడికి వెళ్ళాలి నేను అని చెప్పేసి ఆలోచించి ఆ అమ్మాయి వాళ్ళ మేనత్త కూతురు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందంటండి. వెళ్ళిపోయి 3 days అక్కడే ఉన్న తర్వాత వాళ్ళ తమ్ముడు ఎగ్జామ్ రాయడానికి వచ్చి అమ్మాయిని మళ్ళీ వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకెళ్ళారంట. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు సోయి లేకోకుండా ఉండి కళ్ళు తిరిగి కింద పడిపోయారంటండి. అంటే మా అక్కని చంపేసి ఉంటారు, మా అక్క వాళ్ళ గురించి చెప్తే మేమే నమ్మలేదు అని చెప్పేసి అలా జరిగిన తర్వాత పంచాయతీలో పెట్టడానికని వాళ్ళు ఊరు తీసుకెళ్తే ఈరోజు నువ్వైనా ఉండాలి, ఈరోజు నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉంటే పైన ఫ్యాను కింద గొయ్యి తీసి పాతి పెట్టేస్తావు, నువ్వు వస్తే నువ్వు నీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నువ్వు సేఫ్ బతుకుతావు నువ్వు. ఇలా ఫస్ట్ ఒకసారి ఒక మనిషికి యాక్సిడెంటల్గా చనిపోవడం వేరు ఫ్రెండ్స్, కానీ ఒక మనిషిని ఒక మనిషి చంపుతాడనేది ఒకటి డౌట్ అనేది వచ్చిన తర్వాత సచ్చిన ఆ మనిషి ఆ ఇంట్లో ఉండదు. అవునా కాదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, అలాగే ఇంకా అవసరం లేదు నాకు ఈ లైఫే వద్దు, నాకు నేను డెలివరీ అయిన తర్వాత ఆలోచిస్తా, ఇప్పుడైతే నాకు బెడ్ రెస్ట్ అని చెప్పండి, నేను ఉండను ఇక్కడ అని చెప్పేసి అమ్మాయి ఏడ్చేసరికి వాళ్ళ మమ్మీ వాళ్ళు అట్లనే చెప్పేసి ఏం తీసుకొచ్చారంట. తీసుకొచ్చినాక ఆ అమ్మాయికి 4 కంప్లీట్ అయ్యి 5 months పడినప్పుడు ఇది జరిగిందండి. 9 months బేబీని మోసి కానీ బేబీని కన్న తర్వాత రాలేదు. చెప్తే 21 days ఫంక్షన్ చేస్తున్నామంటే రాలేదు. నెక్స్ట్ అన్నప్రసన్నకి రాలేదు. నెక్స్ట్ పుట్టెంటకలు తీద్దామంటే రాలేదు. బర్త్డేకి కూడా రాలేదండి. దేనికి చెప్పినా కూడా రాలేదంట. బేబీని చూడడానికి కనీసం ఎలా ఉందో కూడా తెలియదంట. తర్వాత మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి నేను అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంట, ఉండొద్దు ఇంకా ఇక్కడ ఎన్ని రోజులని ఉంటాం మనము, నేను వెళ్ళిపోతాం మా ఇంటికి అని చెప్పేసి పంచాయతీలో పెట్టించి ఆ అమ్మాయిని పంపిస్తే పంచాయతీ దగ్గర పిల్లలు కాకుండా ఆపరేషన్ అయినా చేయించుకోవాలి అమ్మ, లేదంటే ఆ పిల్లగానే మాకు ఇచ్చేవని మేము పెంచుకుంటాం, ఆమెను వెళ్ళిపోమని మాకు అవసరం లేదు అమ్మతోటి అంటే ఫ్రెండ్స్, కన్న తల్లి బిడ్డనిచ్చి ఎప్పుడైనా కూడా ఇచ్చేసి ఒంటరిగా వెళ్ళిపోయిద్దా ఈ లైఫ్ నాకు వద్దని వెళ్ళదు కదా. సో నా కొడుకుకి న్యాయం చేయండి, నా లైఫ్ నేను బతుకుతాను, నేను నాకు ఎవరితో సంబంధం లేదు అన్నా కూడా అలా కూడా చేయరంట ఫ్రెండ్స్. లేదు బిడ్డని ఇవ్వమని చెప్పు, 15 రోజులు వాయిదా పెడుతున్నాం మేమే, 15 రోజులల్లో ఆ పిల్లగాంతో సహా రావాలా, కానీ ఆపరేషన్ చేయించుకోవాలి, లేదు నేను ఆపరేషన్ చేయించుకోను అంటే మా పిల్లగాన్ని మాకు ఇచ్చేసి వెళ్ళిపోమ్మను అని కాగితాలు రాపిచ్చేసి రాయించుకొని పక్కన పెట్టుకుంటే 15 రోజుల తర్వాత లేదు నేను ఆపరేషన్ చేయించుకుంటే నా కొడుకు నాకు కావాలి అని అమ్మాయి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుందంటండి కొడుకు కోసం. చేయించుకున్న తర్వాత 4 months తర్వాత 1 month అయిపోయింది, ఆపరేషన్ అయిపోయినాక 1 month అండి వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి అక్కడ ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక 15-20 days అయిందండి. ఆపరేషన్ అయినాక 1 నెల 50 రోజులు అవుతుంది.
50 డేస్ తర్వాత నుంచి ఇంకా అమ్మాయికి టార్చర్. ఎట్లనైనా వెళ్ళగొట్టాలి ఈ అమ్మాయి, దీన్ని ఎట్లనైనా వెళ్ళగొట్టాలి. వద్దు మనకెందుకు, నా పిల్లలు నా దగ్గరికి వచ్చారు, నాతోటి ఏమవసరం ఈ అమ్మాయితోటి అని చెప్పేసి అలా చేసి 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 ఎంత చేసినా 34 మంత్స్ అయిపోయిందంట. ఎంత చేసినా ఇంకా నాతోటే ఉంటుంది, ఇది నన్నే పట్టుకొని ఉంటుంది, నన్ను వదలదు, రేపు భవిష్యత్తులో ఆస్తిలో వాటాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు వదిలించుకోలేకపోయారంట ఫ్రెండ్స్. ఓకే, తర్వాత కొడుకుని చంపాలని చూస్తారంట. కొడుకుని చంపాలని చూస్తే కొట్టి బ్లడ్ కళ్ళల్లో మొహం అంతా ఇంకెత్తి వాయడం, వీపు మొత్తం కంతులు కట్టేటట్టు కొట్టేసి ఆ బాబుని 1.5 2 years బేబీ కొడితే ఆ భర్త కావాలని ఆ భర్తతోటే ఉండాలా, బిడ్డను చంపుకోవాలా ఫ్రెండ్స్. నాకు ఇంకా అమ్మాయి ఎంత ఓపిక అయితే పట్టిందో, గతం పోలీస్ స్టేషన్కి వచ్చి దెబ్బలు చూపిస్తే పోలీసు వాళ్ళు కూడా అమ్మాయికి న్యాయం చేయలేకపోయారు ఫ్రెండ్స్. ఎందుకంటే అవతల సైడ్ డబ్బు ఉంది కాబట్టి. ఏడ్చుకుంటూ ఆ బిడ్డని ఇట్లా కండవలో ఇట్లా వేసుకొని నడి రోడ్డు మీద 2 రోజులు పడుకుందంట వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చేసరికి. అట్లా ఆ బేబీని తీసుకొని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చింది. కానీ ఏ రోజుకైనా సరే ఫ్రెండ్స్, ఆమె ఒక్కటే అనుకుందంట, ఏ రోజుకైనా సరే నా కొడుకుని వాడే నా తండ్రి, వాడు నా నాన్న అని చెప్పుకోవడానికి కాదు, వాడు నా కొడుకు అని చెప్పుకోనేలాగా నేను పెంచాలి అని చెప్పేసి ఆమె పట్టుదలతోటి వచ్చేసిందంట ఫ్రెండ్స్, కట్టుబట్టలతోటి. తర్వాత కొన్ని డేస్ తర్వాత పిల్లలకి అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా ఫ్రెండ్స్, మెయింటెనెన్స్ కావాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, పిల్లోడికి న్యాయం చేయండి అనేసి ఇస్తే అప్పుడు ఏమన్నారో తెలుసా అండి, ఆ కొడుకు మా కొడుకు కాదు, పిల్లోడు మా పిల్లోడు కాదు, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ తోటి ఉన్నది కూడా వాళ్ళకి తెలీదా, అమ్మాయిని పెళ్లి చేసుకున్నది తెలీదా, అమ్మాయి పిల్లోనికి అన్నది తెలీదా, అమ్మాయికి నాకు ఒక కొడుకు చాలు అని ఆపరేషన్ సంతకం పెట్టండి, ఆపరేషన్ చేయరు కదా ఫ్రెండ్స్. మరి అప్పుడైనా నా పిల్లోడు కాదని వదిలించుకోవచ్చు కదా. ఆస్తిలో వాటా అడిగేసరికి అది కూడా అమ్మాయి 15 ఎకరాలల్లో ముగ్గురికి 3 భాగాలు చేయండి, ఇల్లులలో దేంట్లో కూడా ఆస్తిలో వాటా అనేది అవసరం లేదు, ల్యాండే చేయండి, అది కూడా పేపర్లు వాళ్ళ పేరు మీద రాసి ఆ పేపర్లు అనేది మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఆ బేబీకి ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది. కానీ వాడు మా మనవడు కాదు, వాడు మన మనవరాలు కాదు, ఎందుకు ఇస్తాం, మేము ఇవ్వము, మేము 6 లక్షలే ఇస్తాం నష్టపరిహారం. ఆ పిల్లోడు వాళ్ళ పిల్లోడు కానప్పుడు 6 లక్షలు ఎందుకు ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసి 7 లక్షలు ఇస్తాం అంతే. ఈ అమ్మాయి ఒక్కటే అనుకుందంట, దేవుడు అనేవాడు ఉంటే ఈరోజు నాకు జరిగిన అన్యాయం, ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, కానీ నాలో కల్మషం అనేది లేకుండా ఉంటే వాళ్ళు శిక్ష అనేది అనుభవిస్తారు కదా ఏదో ఒక రోజు అని చెప్పేసి ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి సపరేట్ అయిపోయిందంట, డైవర్స్ తీసుకుందంట. ఈ అమ్మాయి లైఫ్ ఈ అమ్మాయి లీడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. అంతకుముందు ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే, ఆ పిల్లోడు నా కొడుకే అని ఓం శక్తి అమ్మవారి గుడి మీద ఒట్టేయమంటే అమ్మాయి పాపం కొట్టేసిందంట. ఇదే టైంకి ఈరోజు ఒట్టి పెడితే మళ్ళీ నెక్స్ట్ వారము అదే టైంకి వాళ్ళ సిస్టర్ చనిపోయారంటండి. కానీ ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయికి ఇంత హాని కూడా జరగలేదండి. కానీ ఆ అమ్మాయిని ఎంతైతే నరకంలో అనుభవించారో ఒక్కొక్కరు అనుభవిస్తూ వస్తున్నారండి. అమ్మాయికి 3 ఆడపడుచులైతే ఒక ఆడపడుచు చనిపోయిందంట. మంచిది అమ్మాయి పాపం, కానీ చనిపోయిందంట. 2వ ఆడపడుచు బాగా తిట్టారంటండి. అంటే మాటలు కల్మషం లేని వాళ్ళని తిట్టకూడదండి ఎప్పుడైనా కూడా, అది ఏదో ఒక. కానీ ఈరోజు ఆ అమ్మాయిని అనవసరంగా మాటలు అన్నందుకు తన కూతుర్ని తను చంపుకుందండి. అంటే ఒక ఆడకూతురు ఉసురు అనేది ఎట్లా తగులుతుంది అనేది
అలాగే ఆ బేబీ వాళ్ళ నానమ్మ చావు బతుకులలో నుంచి బయటపడింది. అసలు మనశ్శాంతి అనేదే లేదంటండి. అదే భర్త చనిపోయిన, అదే కూతురు చనిపోయిన అల్లుడు ఆ అమ్మాయిని అన్నందుకు కాలు ఇరిగి ఒక కాలు తట్టుకుంటూ నడుస్తున్నాడంటండి. ఇవన్నీ తెలుసుకున్న అమ్మాయి నన్ను కల్మషం లేని దాన్ని వదిలేస్తున్నాం, నిన్ను వద్దు, నువ్వు మా లైఫ్లో ఉండొద్దు, వెళ్ళిపోమంటే నేను హ్యాపీగా వెళ్ళిపోయేదాన్ని కదా. అన్యాయంగా నన్ను వదిలించుకోవడం కోసం నా మీద ఇన్ని నిందలేసి నన్ను ఇంత చేసినా కూడా ఈరోజు నేనే హ్యాపీగా ఉన్నాను. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, కానీ వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని ఈ అమ్మాయి కోరుకుంటుందంట ఫ్రెండ్స్. ఈ కథ అనేది విన్న తర్వాత నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారా ఫ్రెండ్స్? ఒకటే చెప్తున్నాను నేను, ఇది ఎంత చెప్పడానికి కారణం ఏంటంటే, ఏ ఆడపిల్లనైనా ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు అన్ని విధాలుగా చూడండి, తెలుసుకుంది మాత్రం ఇవ్వకండి. ఒకవేళ అమ్మాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అని చెప్తే, ఒకవేళ మీరు వదిలించుకోవాలి అంటే ఆ అమ్మాయిని మంచితనంగా వద్దు, నువ్వు మా లైఫ్లో అవసరం లేదు అని చెప్పేసి వదిలించుకోండి. కానీ ఆ అమ్మాయిని మాత్రం దయచేసి టార్చర్ అనేది పెట్టకండి ఫ్రెండ్స్. ఒక ఆడకూతుర్ని మనం టార్చర్ పెట్టినా, మనం మాటలు అన్నా కూడా అవసరం అనేది ఎక్కడికి పోదు ఫ్రెండ్స్. ఏదో ఒక రూపంలో తిరిగి మళ్ళీ మన మెడకే చుట్టుకుంటుంది. ఇది మాత్రం వాస్తవం. ఓకేనా? అంటే అమ్మాయిలే అలా అబ్బాయిలే ఉన్నారు, అలాగ అమ్మాయిలు ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ ఎవరైనా సరే అనుభవిస్తారు. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇది స్టోరీ అనేది, ఇది విన్న తర్వాత ఇది రియల్గా జరిగింది. ఈ రోజుకి కూడా వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగానే ఉంటుంటారు. నాకైతే కాంటాక్ట్లో లేరు ఫ్రెండ్స్, కానీ ఒకప్పుడు నాకు ఒక అమ్మాయి నా షాప్లో వర్క్ చేయడానికి వచ్చిన అమ్మాయి నాకు చెప్పింది అనమాట. అప్పుడు మేము ఎల్బీ నగర్లో ఉండేవాళ్ళము. ఆ స్టోరీ అనేది నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఓకేనా? లెంత్లో వీడియో అనేది పెడుతున్నానండి, దయచేసి అందరూ చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి. ఏ ఆడపిల్లకి కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం అనేది జరగకుండా ఉండాలి. ఇంకొక ఈ మదర్స్ డే రోజు ఈ స్టోరీ అనేది నేను ఎందుకు చెప్పాలి అనుకున్నానంటే, తల్లి 9 నెలలు కడుపులో మోసి బిడ్డకు జన్మనిచ్చి, దానికంటే కూడా ఒక ఆడపిల్లకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి నీకు మొగుడు కావాలా, కడుపులో ఉన్న బిడ్డ కావాలి అంటే బిడ్డనే కావాలి అనుకున్న ఆ తల్లి చాలా గొప్పది కదా ఫ్రెండ్స్, అవునా కదా? నాకైతే అంతే, చాలా గొప్పది. అండ్ నెక్స్ట్ ఆ బిడ్డని కానీ వదులుకోలేదు తల్లి. పుట్టిన దగ్గర నుంచి నాకు కావాలి అని పెంచుకుంది. అలాగే పుట్టిన దగ్గర నుంచి సింగిల్ మదర్గా ఉండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అందరికీ తెలుసు. అయినా కూడా ఆ బిడ్డను అనేది వదలకుండా పెంచుకుంది అంటే, ఈ ప్రపంచంలో అలాంటి ఆడపిల్లలు చాలామంది ఉంటారు. అలాంటి మాతృమూర్తులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్. ఓకేనా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అందరికీ కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.